జామెట్రీ నుంచి ఎగ్జామ్స్లో అడుగుతున్న మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR, angle PQR is 90 degrees, PQ is 6 cm, QR is 8 cm, S is circumcenter, then QS is equal to. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందని మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దానికి మీరు ఒక సర్కమ్ సర్కిల్ గీస్తే దాని సెంటర్ ఎగ్జాక్ట్గా హైపోటెన్యూస్ మిడ్ పాయింట్లో ఉంటుంది. దిస్ ఇస్ కాన్సెప్ట్. ఓకే. అండ్ ఆల్సో సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద హైపోటెన్యూస్. సర్కమ్ రేడియస్ అంటే ఏంటి? ఈ సెంటర్ నుంచి మీరు సర్కిల్ మీదకి ఏ పాయింట్ని జాయిన్ చేసినా అది రేడియస్ అవుతుంది. ఇది కూడా రేడియస్ అవుతుంది అండ్ ఇది కూడా రేడియస్ అవుతుంది. ఓకే. సో ఈ హైపోటెన్యూస్ మీద రెండు రేడియస్లు ఉన్నాయి కదా. సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 2r అండ్ 1 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. ఇన్ దిస్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q is 90 degrees అండ్ PQ is 6, QR is 8. సో పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం 6 and 8 ఉంటే హైపోటెన్యూస్ 10 అవుతుంది కదా. సో దిస్ ఎంటైర్ హైపోటెన్యూస్ is 10. నౌ సర్కమ్ రేడియస్ is 5. సో దిస్ is 5, దిస్ is 5. అయితే మనల్ని అడుగుతుంది QS. S నుంచి Qకి జాయిన్ చేసిన అది కూడా సర్కమ్ రేడియస్ అవుతుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ 5.